ఇల్లు చూస్తుండ్రా హైడ్రా హైడ్రా అనుకుంటా కులగొడుతుండా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కులగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం? గిదేనా నువ్వు చెప్పింది? గరీబోళ్ళకి మంచి చేసే రాజ్యమా ఇది? పెద్దవాళ్ళవి కనబడతలేవు నీకు. మూసిని అడ్డంగా కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అవి కనబడతలేవు హైడ్రాకు. రేవంత్ రెడ్డి గాని అన్నగాడు చెరువుల కట్టిండి ఇల్లు, అది కనబడతలేదు హైడ్రాకు. కానీ గరీబోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, బోరబండల, రేమత్ నగర్లా, యూసుఫ్ గూడలా, అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న 60 గజాల ఇండ్లు, 40 గజాల ఇండ్లు, అందులో మాత్రం హైడ్రావానికి ఎక్కడ లేని రేషం, ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది. ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షన్ కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు, 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. మా కరీంనగర్ల, మా నల్గొండల, మా వరంగల్ల, మా ఆదిలాబాద్ల అక్కడ నమ్మి మోసపోయారు. హైదరాబాద్ వాళ్ళు హుషారు, మీరు నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వీళ్ళని నమ్మొద్దని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా బీఆర్ఎస్ని గెలిపించింది మీరు. మీకు ఆ చైతన్యం ఉంది మొదటి నుంచి. ఎందుకంటే మీకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళని చూసి మీకు ముందే మొత్తం వాళ్ళ రంగు రుచి పుట్టుమచ్చలతో సహా తెలుసు. కాబట్టే మీరు నమ్మలే. ఇప్పుడు కూడా మళ్ళా కొత్త వేషాలు వేసుకొని తిరుగుతున్నారు. గల్లీకి ఒక మంత్రి తిరుగుతుండు, అభివృద్ధి చేస్తాం. నేను ఒక్క మాట అడుగుతున్నా, చెప్పండి. నేను ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్నగర్ ఆయన ఖుల్లా చెప్తున్నాడు. ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటుండు? బుడ్డ పైస లేదు, ఊళ్ళలో కోత 2 లక్షలు లేదు, 5 లక్షలు లేదు ఎమ్మెల్యేల కాడ. మేము ఉత్తగా పెళ్ళిళ్ళకి పోతున్నాం, పేరెంటాలకు పోతున్నాం, శవాలు ఎక్కడైనా చచ్చిపోయినట్టే శవయాత్రకు పోతున్నాం తప్ప మా దగ్గర బుడ్డ పైస లేదని చెప్తుండు. మరి గెలిచినాక నీ పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు 64 మంది ఉన్నారు, వాళ్ళకే దిక్కులేదు. ఇంకొకటి గెలిస్తే ఇంకొని ఏం చెప్తావు? మరి నువ్వు పక్కన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, గిన్నె జూబ్లీహిల్స్ పక్కకు అంటుకునే ఉంటుంది. కంటోన్మెంట్లో గెలిచి సంవత్సరంన్నర కాంగ్రెస్ వాళ్ళు. కంటోన్మెంట్లో అప్పుడు మనకి ఇట్లనే ఉప ఎన్నిక వచ్చింది. మన ఎమ్మెల్యే అమ్మాయి చనిపోయింది, లాస్యా నందిత. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ సేమ్ జూబ్లీహిల్స్లో వేసిన క్యాసెటే అక్కడ ఇచ్చారు. ఏం చెప్పారు? గెలవంగానే 1000 కోట్లు తెస్తాం, గెలవంగానే మీకు 6000 ఇండ్లు ఇస్తాం. ఇచ్చిర్రా ఒక ఇల్లన్నా? 1000 కోట్లు వచ్చినాయా కంటోన్మెంట్లో? మరి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు అని ఎందుకంటున్నా అంటే 64 మంది గెలిచిన వాళ్ళని చూసుకోడట. కానీ కొత్తగా ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తారట. ఏం అభివృద్ధి చేస్తావు? మీ ఎమ్మెల్యేలే ఖుద్దు మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మాకు పైసలు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరాలు రాస్తారు మీ ఎమ్మెల్యేలు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు, నువ్వన్న పైసలు ఇవ్వని చెప్పి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునికి ఉత్తరం రాసిండు. నువ్వు గెలిచిన ఎమ్మెల్యేలను చూసుకునే ముఖం లేదు నీకు. 64 మంది గెలిస్తే వాళ్ళ కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ చేసే ముఖం లేదు. నువ్వు ఇంకొకరిని గెలిపించేమో పొడుస్తావు. ఇతను అవుతుందా? నువ్వే చెప్పబడితే ఇంకోటి రేవంత్ రెడ్డి అభ్యర్థి ఏమో, ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఏమో నేను రేవంత్ అన్న దగ్గర కూర్చుంటా, పైసలు తెస్తా. ఏడికెళ్ళి తెస్తావు? మీరు రేవంత్ అన్ననే బీదర్పులు అరుస్తుండ్రు రోజు. నన్ను ఢిల్లీలో వాడు కాంతలేడు, నేను పోతే దొంగ లెక్క చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో, అపాయింట్మెంట్లు ఇస్తలేరు. మరి ఆయనకే దిక్కు లేకపోతే నీకేడికెళ్ళి చెప్తాడు? ఆలోచించరు మీరు. ఈయననేమో అభివృద్ధి చేస్తా అని మాట్లాడతాడు, నిలబడ్డా ఆయనే. డెవలప్మెంట్ చేసుకుందాం అది కూడా చెప్తాం. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్లో 4000 కోట్ల పైచిలకు అభివృద్ధి చేసింది మన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. రేపో ఎల్లుండో లెక్కతో సహా చెప్తాం. మీరేం చేసిర్రో 2 ఏళ్లలో మీరు చెప్పుర్రి. 2 ఏళ్లలో మీరు హైదరాబాద్లో ఏం చేసిండ్రు, తెలంగాణలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చిండ్రు, ఏ మనిషికి ఎంత ఇచ్చిండ్రు చెప్పండి దమ్ముంటే. అవేవి లేవు. ఇచ్చిన హామీలు మర్చిపోయినరు, 6 గ్యారెంటీలు మూలకు పెట్టినరు. ఏమన్నంటే ఇప్పుడు లాస్ట్లో ఓట్లకు పైసలు ఇచ్చి ప్రజలను అంగడి సరుకు లెక్క కొని గెలుద్దామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి జూబ్లీహిల్స్లో ఓట్లు ఎంతమందికి ఉన్నాయి? ఇక్కడ అందరు జూబ్లీహిల్స్ ఓటర్లేనా? అయితే మీకు డేంజర్ సుమో. మీకు ఒక ముచ్చట చెప్పాలి నేను. రేపు ఏం చేస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు. ఇక వాళ్ళకి అర్థమైంది మార్కెట్లో గిరాకీ లేదు, పతార లేదు, నమ్మేటోడు ఎవడు కనబడతలేడు. ఇక్కడ వాళ్ళ ఖుద్దు ఎమ్మెల్యేలే నమ్మతలేరు. ఇక ఇంకెవడు నమ్మాలి బయట? అందుకే ఏం చేస్తారు నాకరికి ఇక దిగుతారిగా బెదిరిస్తుడు మొదలు. చూస్తురు కదా అని నేను బెదిరిస్తుండు క్యాండిడేట్, ఇది నా అడ్డా, ఇడెవరని అట్లా ఇట్లా చేస్తా, ఇజ్జెత్తా అజ్జెత్తా అని బెదిరిస్తుడు. మరి ఇటువంటి వాళ్ళు గెలిస్తే పొరపాటున గెలిస్తే ఇడ్లీ బండోళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు, వాళ్ళ దగ్గరికి మోపు గారిగా రౌడీలు వచ్చి హఫ్తా ఇస్తావా లేదా అని చెప్పి మళ్ళా బతకనిస్తారా? ఆలోచన చేయండి. లాస్ట్కు వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా?
దింపుడు గల్లం ఆశ అంటారు చూడు. దింపుడు గల్లం ఆశ ఏం పెట్టుకున్నారు వాళ్ళంటే ఒక్కటే పెట్టుకున్నారు, ఆఖరికి పైసలు కొట్టి గెలవాలి అనుకుంటారు. మీకు నేను ఒక మంచి ముచ్చట చెప్తా. వస్తారు, వరుసలు కలుపుతారు, అక్క అంటారు, చెల్లె అంటారు, అన్న, తమ్మి, బామ్మర్ది, అల్లుడు, లేని వరుసలన్నీ కొత్త సుట్రికాలన్నీ ఉడతాయి. ఇప్పుడు వస్తారు, ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు. అవ్వ ఈ 2000 తీసుకో, నాకు మాత్రం ఓటేయి అని చేతిలో పైసలు పెడతారు. మీరు ఒక్కటే పని చేయాలి. వాళ్ళు హుషారుగాళ్ళు, సరే బిడ్డ అని మీరు అంటారు, కానీ వాళ్ళు హుషారుగాళ్ళు, మనకంటే ఎక్కువ లంగలాలు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రమాణం చెయ్యి అంటారు. ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదో నువ్వు ప్రమాణం తిను అంటారు. మీరేం చేయాలి ఎరికేనా, ఇట్లా చేయి చాపాలి, ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు, బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి. తీసుకొని చేయి చాపి కళ్ళు మూసుకొని తుప్పాలు 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 అనుకోవాలి. లోపల బయటికి పడేయమనమంటే అనాలి, ఏం కాదు. దేవుడు కూడా మోసంతోనే చేయించమని చెప్పిండు, అర్థమైందా? మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం, కానీ మనం చేయొద్దు అవన్నీ. వాడు చేయలే, ఏం చెప్పిండు, మీకు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? మరి 24 నెలలకు 60,000 బాకీ ఉన్నాడా లేదా? ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏం అడగాలి ఎరికైనా మీరు? వాడు 2,000 చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా 58,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి, అర్థమైందా? పెన్షన్దారులు ఉన్నారనుకో, వాళ్ళకు 48,000 బాకీ ఉన్నాడు 24 నెలలకు, నెలకు 2,000 చొప్పున. ముసలోళ్ళని అడగాలి, అవు బిడ్డ మరి మిగతా ఎప్పుడు ఇస్తావురా అని. అంటే వాళ్ళకే ఉన్నది తెలివి, మనకు లేదా? 100 రోజుల్లో అన్నీ చేస్తాను నరుకుమన్న దేవుడు నిన్ను, నీకేం తెలివనే తెలియకపోయా? అధికారం కోసం నోరు ఎటుపడితే వారేసుకున్నావు, తులం బంగారం అన్నావు. మీ ఇంట్లో లగ్గమైంది అనుకో, కొడుకావు పని చేయి, తులం బంగారం పంపి నేను నీ కోటెత్త పోనేలా కొట్టాలి. అట్లయితే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు 4 లక్షల ఓట్లున్నాయి జూబ్లీ హిల్స్లో. మొత్తం మీ దిక్కు 4 కోట్ల మంది ఓటర్లు మీ దిక్కే చూస్తుండ్రు. ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీరు గిన్న గట్టి గుద్దుతే, మీరు గిన్న గట్టిగా కాంగ్రెస్కు గుణపాఠం చెప్తే 4 కోట్ల మందికి లాభం అవుతుంది. ఏమవుతుంది దాంతో? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది, ఓహో ప్రజలు కోపం మీద ఉన్నారు, నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది. లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి, నేను 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను 4